మీకు దేవతలు వాలి ఎన్ని సమస్యలు నాకా అది కొన్ని దెయ్యం టైప్లో కనిపిస్తుంది. పీడ పట్టింది, ఈ లెక్కలు వస్తాయి. అది బ్రహ్మ రాసిన రాత. ఒక కష్టం అది పోతాదో లేదో అది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు అయితే మీ ముందుకు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాము. సో వీడియో అయితే చాలా మంచిగా ఉంటుంది. సో మా గిరిజన ప్రాంతంలోని మామూలు ఇప్పుడు అంటే ఒక వ్యక్తికి దేవత వాళ్ళనప్పుడు ఎలా చేస్తారు, పూజ ఏ విధంగా చేస్తారు, అసలు ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తారు అనేది అయితే వీడియోలో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో వీడియో అయితే చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే క్రొత్తగా అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది వీడియో అయితే. సో ఎందుకంటే ఈ దేవత వాళ్ళకి అయితే ఒక 2-3 రోజులు అయితే ఉపవాసం ఉండి అడవిలో దొరికే కొన్ని ముళ్ళులు ఉంటాయి కదా, ఆ ముళ్ళులు తీసుకొచ్చి పందిలా కట్టుకుంటాం కదా, ఆ ముళ్ళులోనే కూర్చొని ఉయ్యాలు ఊగుతారనమాట. సో అది ఎంతవరకు నిజం అనేది అయితే వీడియోలో చూపిస్తాను. ఆ ఉయ్యాలు ఊగిన తర్వాత ఇప్పుడు మామూలు భోగి మంట వేసి ఉంటారా, అక్కడ కూడా అలా అంటే మామూలు మంటలు అయితే మంట మీదకి అయితే అలా వెళ్తారనమాట. సో అంతా నేను వీడియోలో అయితే కవర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉంటుంది. క్రొత్తగా కనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా ఒకసారి నాకు కామెంట్ చేయండి అనమాట. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఎటువంటి సందేశం ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి ఉంటుంది. ఎందుకంటే ముళ్ళులో కూర్చోవడం అంటే అది సామాన్య విషయం కాదు. సో మీ అందరికి తెలిసిందే, చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేము. బట్ అది ఒక ముళ్ళు చిన్నది బాక్స్లా కట్టి అందులోనే ఉయ్యాల కట్టి అందులో ఊగుతారు కదా. సో అది ఎంత నేను వీడియోలో అయితే కవర్ చేస్తాను. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఏ విధంగా ఉంటుంది అనేది వీడియో మొత్తం చూసేద్దాం. ఒకనా ఆ దేవత వాలిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఇంట్లో అయితే పూజ చేస్తారు. సో ఇంట్లో పూజ చేసిన తర్వాత మనకు లోయలు ఉంటాయన్నమాట. లోయలు లేక ఆ లోయలు లేకపోతే మనం తాగే ఊట వాటర్లో అయితే వచ్చి పూజ అయితే చేస్తారు. సో ఖచ్చితంగా అయితే పూజ చేయాలి, ఎందుకంటే వాళ్ళు 2-3 రోజులు ఉపవాసం ఉంటారు. కావున ఖచ్చితంగా గడ్డకొచ్చి అయితే పూజ చేసి అక్కడ మంచి నీళ్ళు అనేది మనకు కుండ అనేది కూడా తీసుకుంటారు అనమాట. కొత్త కుండలే అన్నీ కొత్తగా ఉంటాయి అన్నమాట. కొత్త కుండలోని మామిడాకులు మొత్తం కట్టేసి అందులో వాటర్ తీసి చివరికి స్నానం చేసి వచ్చేస్తారనమాట. అందులో అయితే పాలతో కూడా స్నానం చేస్తారు. పాలతో స్నానం చేసి వచ్చి ఇంటిలో ఇంకా పూజ చేస్తారనమాట. సో మనం ఊట నుంచి తెస్తాం కదా ఆ వాటర్ని అయితే ఇంట్లో తీసుకెళ్తారు. ఇంట్లో తీసుకెళ్ళి ఇంకా వాటికి పూజ చేస్తారు. ఇంకా పూజ చేసి ఇంకా మనము శ్రేణులు అయితే బయలుదేరుతారనమాట. సో చూసారా, గురుగారు అయితే అంటే ఆశీర్వదిస్తున్నారు. సో అతను ఆశీర్వదించగానే లోనే దేవుడి గదికి తీసుకెళ్ళి కుండని ఉంచేసి తర్వాత వెళ్ళేటప్పుడు కుండని అయితే తీసుకెళ్తారు. ఈ పూజ కోసం ముందు రోజే హోమం అయితే కాల్చేస్తుంటారు అనమాట. ముందు హోమం కాల్చిన తర్వాతనే ఈ పూజ అంటే చేస్తారు. సో మనకు ఇప్పుడు ఏ విధంగా వాళ్ళకి దేవత వాలిందనేసి ఎలా తెలుసుకోవచ్చు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరైతే ఇక్కడ వస్తారు. ఎందుకంటే ఈ పూజ ఎందుకు చేస్తారంటే నార్మల్గా ఒక పల్లెటూరు ఉంది అనుకోండి, పల్లెటూరులోనే ఇప్పుడు చాలామంది పంతులు ఉంటారు. బట్ మా ఒరియా భాషలో అయితే వీటికి గురుమాయి బస్పర్ అంటారు. అలాంటి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఎవరికి తెలియదు అనమాట, వాళ్ళ సరౌండింగ్ వాళ్ళకి మాత్రమే తెలుసు. అలాంటి పొజిషన్లో ఉంటారు కొందరు అయితే. సో ఆ పొజిషన్ నుంచి మనకు పై స్థాయికి వెళ్ళాలంటే ఇంకా ఇలాంటి పూజలు అంటే చేయాలన్నమాట. సో అందుకోసమే ఒక ఊరి నుంచి ఒక గురుగారు వచ్చి అయితే పూజ అయితే చేయిస్తారు. సో మనకు దెయ్యం వాళ్ళని ఎలా తెలుసుకుంటామంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అనమాట ఈ విధంగానే జుత్తులు ఒగ్గడం ఇది అది చేసి అలా అంటే పిచ్చోలా అలా తాగలుగుతుంటారు అనమాట. సో కొందరైతే ఇంట్లో కూడా పూజ చేస్తుంటారు. వాళ్ళు కూడా చూసారా బయటకి అయితే వస్తున్నారు, వాళ్ళు ఇంట్లో అనమాట, ఇంట్లో ధ్యానం చేస్తుంటారు. సో కొందరు బయట, కొందరు ఇంట్లో అయితే ధ్యానం చేస్తుండే. సో ఇలా వాళ్ళు పూర్తిగా వాళ్ళకు ఈ దేవత వాళ్ళని తర్వాత వాళ్ళు అలా గెంతుతుంటారు అనమాట. సో అదే ధ్యానం అనమాట. వాళ్ళు అలా గెంతుతూ అలా చేస్తే వాళ్ళకి ఏదో అలా ఒక ధ్యానం చేసినట్టు అలా ఉంటుంది అనమాట అది. సో ఈ పూజ అంతా ఇక్కడ చేస్తారు. ఇక్కడ చేసిన తర్వాత శ్రేణిలో అయితే వెళ్తారనమాట. ఇక్కడ మనకు ఈ పూజలోనే ఏది పాత వస్తువులు అయితే ఇక్కడ యూజ్ చేయరు, అన్ని కొత్తవే. ఏది పాత వస్తువులు అయితే యూజ్ చేయరు, అన్ని కొత్తవి ఇక్కడ అయితే యూజ్ చేస్తారు. సో యూజ్ చేసినా కూడా ఇంట్లో తీసుకురారు, ఎందుకంటే అక్కడ వదిలేస్తారు కదా. ఇప్పుడు పూజ చేసిన తర్వాత అక్కడ వదిలేస్తారనమాట. సో ఇప్పుడు అంటే మా ఒరియా బస్సులో అయితే మనం గురుమై అంటాం కదా, ఆ గురుమై ఎవరు అవుతారో వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ డ్యాన్స్ అనేది అలాగే అంటే అలా తల తిప్పుతూ అలా ధ్యానం చేస్తూ నిలబడి కూర్చోను అలా కొందరు అయితే అలా దొర్లుకుంటుంటారు కూడా అనమాట. సో వాళ్ళకి ఎక్కువ ఈ దేవత మనకు నినామగ్నం అయి ఉంటుందా, అలాంటప్పుడు వాళ్ళు మరి ఇంకా డీప్గా అలా అవుతారనమాట.
సో ఇక్కడ మనకు పూర్తి అయిపోయిన తర్వాత చేనీళ్ళు తీసుకెళ్తారు. చేనీళ్ళు అక్కడ చిన్న ఈ పందిర్లో వేసి ఉంటారు. అందులోనే మెయిన్ పూజ ఉంటుంది అనమాట. అందులోనే మనకు ముళ్ళులో కూర్చోవడము, ఇంకా ఇప్పుడు అగ్గిపైన నడవడం, ఇలాంటివి మొత్తం అక్కడే ఉంటాయి అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో చూసారా, ఇక్కడ అయితే పందిరి వేస్తున్నారు. ఆ పందిరు మధ్యకి అలా వస్తున్నారు అనమాట. అదే వీళ్ళు ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రోగ్రామ్ అంటే మనం చేస్తారు చిన్నది. చాలా మంది జనాలు అయితే వస్తారు ఇక్కడ చూడడానికి. చూసారా, ఇక్కడ మనకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అయితే ఇందు పెడతారు అనమాట. అది కూడా మనకు ఈజీగా చెప్పాలంటే పంచభూత కూరలతో పూజ చేస్తారు. ఇటువంటి ఇది కూరగాయలతో ఇందు భోజనం అయితే పెడతారు అనమాట. సో ఇదైతే ముళ్ళు ఫ్రెండ్స్. ఈ ముళ్ళులోనే కూర్చొని ఇప్పుడు దేవత మీకు దేవత అమర్చుతారు కదా, దేవత వాలిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ముళ్ళులో కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు 2-3 రోజులు ఉపవాసం ఉంటారు. అంటే ఎటువంటి ఆహారం అయితే తీసుకోరు, వాటరు ఇంకా పళ్ళు పదార్థాలు తింటూ ఒక 2-3 రోజులు ఉండి ఆ దేవుడిని పూజిస్తూ అలా ఉండి చివరికి ఇందులో ముళ్ళులు అయితే కూర్చుంటారు అనమాట. ఎందుకంటే ముళ్ళులో కూర్చుంటారు, వాళ్ళు నిజాయితీగా ఉన్నారా లేదా అనేది. ఇప్పుడు నిజాయితీ లేని వాళ్ళకి ఆ ముళ్ళు అనేది గుచ్చుకుంటుందట. సో నిజాయితీ ఉన్న వాళ్ళకి ముళ్ళు అనేది గుచ్చుకోదు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కామెంట్లో అయితే తెలియపరచండి. సో ఇట్లానే పూజ చేసి ప్రతి ఒక్కరికి అయితే తెలియపరుస్తారు అనమాట. సో ఇది పబ్లిక్ అవ్వడం కోసం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా ఈ దేవత మనకు వాలినప్పుడు వాళ్ళు కొన్ని మెసేజ్లు మాకు అందిస్తారు. వాళ్ళు ఇట్లానే కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వాళ్ళు అలా దేవుడిలో నిమగ్నమైన తర్వాత వాళ్ళు కొన్ని సందేశాలు అయితే చెప్తారనమాట. అంటే ఎదుట మనిషి కోసం, ఇప్పుడు నా జాతకాలు చూడంటాము, వాళ్ళ కోసం చెప్తారనమాట. వాటి కోసం ఈ పూజ అనేది చేస్తారు, వాటి కోసం ఈ పూజ చేస్తారనమాట. సో ఈ పబ్లిక్ అవ్వడానికి ఇదే అనమాట. ఎందుకంటే అతను జెన్యున్గా చెప్తున్నాడు. అసలు కొన్ని మందులు కూడా ఇస్తారు, జెన్యున్గా మందులు కూడా ఇస్తున్నారు. అది అంతా మంచిగా పనిచేస్తుంది అంటేనే ఈ విధంగా పెద్ద ఒక పూజ చేసి పబ్లిక్లో తీసుకొస్తారనమాట. అందుకోసమే ఈ పూజ అంటే చేస్తారు. పూజలు అయితే ఎక్కువగా ఆడవాళ్ళు అయితే ప్రాధాన్యత ఇస్తారు, మగవాళ్ళు తక్కువ, కానీ ఆడవాళ్ళు అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. ఈ దేవుడిలో నిమగ్నమై ఈ విధంగా దేవుడు ఇలా వాలించుకోవడం అంటే ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంటుంది. దేవుడు ఇప్పుడు మనకు దేవుడు నిమగ్నమైన ప్రతి ఒక్కరైతే వచ్చి ముళ్ళులో కూర్చుంటారు అన్నమాట. సో ముళ్ళులో కూర్చుకున్న ముందు గురుజీ ఉన్నాడు కదా, గురుజీలో ఆశీర్వాదం తీసుకొని ముళ్ళులో అయితే కూర్చుంటారు. సో ఖచ్చితంగా ఆశీర్వాదం అయితే తీసుకోవాలి ప్రతి ఒక్కరు. మనకు శిష్యులు అయినా ఉంటారు కదా, గురువు యొక్క శిష్యులు, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఆ మేజర్గా అయితే మనకు ఈ గురువు దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకొని ముళ్ళులో అయితే కూర్చోవాలన్నమాట. సో ఇది మెయిన్. ఎందుకంటే ఈవిడ కావున ఇతనికే మెయిన్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఇతను కూర్చోబెడతారు. ఎందుకంటే ఆమె కోసమే పూజ అంతా చేయాలి కావున. సో మనకు మా పల్లెటూరులోనే ఇట్లానే కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటి కోసం అలా పాటిస్తూ కొన్ని నమ్ముతుంటారనమాట. సో ప్రోగ్రామ్ అయితే చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు అయితే చేస్తారు. సో మనకు పూజ కార్యక్రమం లాస్ట్గా అయిపోద్ది కదా, వచ్చిన భక్తులు కొడతారనమాట కొబ్బరికాయలు అనమాట. అక్కడ ఉన్న పూజలు అంటే అక్కడ ఉన్న గురుజులు అయితే కొట్టారు, భక్తుల చేత కొట్టిస్తారు. సో ఇంతే మా గిరిజన ప్రాంతంలో అయితే ఇట్లానే కొన్ని ఊళ్ళలో ఇలా జాతకాలు చెప్పించుకోవడము. సో ఇప్పుడు కొందరికి దయ్యాలు భూతాలు ఇలాంటివి పడతాయి, లేకపోతే చేతబడి చేస్తారంటారు కదా, అలాంటివి చూపించుకోవడానికి మెయిన్ ఇదే అనమాట. ఇక్కడ నుంచే వాళ్ళు చేతబడి చేస్తారా ఏమా అనేది మొత్తం అయితే ఈ మనకు దయ్యం అంటే దేవత వాళ్తుంది కదా, వాళ్ళే చెప్తారనమాట నిజమా కాదనేసి. సో మనము చిన్నది రైస్ తీసుకెళ్తాము, రైస్ తీసుకెళ్ళి కొబ్బరికాయ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇస్తే మన జాతకులంతా చూస్తారనమాట. అందుకోసమే ఈ పూజ అనేది చేస్తారు. సో ఇలాంటి పూజ మీకు క్రొత్తగా కూడా ఉండవచ్చు అనమాట. సో ఇట్లానే చేస్తారు మా ప్రాంతంలో అయితే. ఇప్పుడు భక్తులు అంటే దేవుడి మీద ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళు ఈ విధంగానే భక్తి చేస్తారనమాట. సో చాలా బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇలానే ఇంకా గురుజీ చేత కూడా ఒకసారి చెప్పించి చూద్దాం అనమాట, వాళ్ళ మాటలు కూడా ఎలా ఉంటాయి అనేది మొత్తం. అసలు మీకు దేవత వాలి ఎన్ని సంవత్సరం అవుతుంది,
అసలు ఎలా వాలింది, ఎప్పటి నుంచి వాలింది అనేది మొత్తం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్నవి మనం తెలుసుకోవడానికే కదా ఇక్కడ మా ఛానల్ పెట్టడం జరిగింది. సో ప్రతిదీ అయితే తెలుసుకుందాము, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో కొందరు అయితే మన గిరిజన ప్రాంతాల్లో అయితే సిటీస్ నుంచి కూడా చాలామంది అయితే వస్తున్నారు, ఎందుకంటే ఇలా చూపించుకోవడానికి. ఇప్పుడు పిల్లలు లేకపోతే కొందరికి అయితే ఆ పిల్లలు లేని వాళ్ళకి ఇప్పుడు కొన్ని మందులు అయితే ఇస్తుంటారు, కొన్ని జెన్యున్గా అయితే పనిచేస్తాయి, కొన్ని అయితే పనిచేయవు. నేను అన్ని పనిచేస్తానని అయితే చెప్పలేను. సో వాటి కోసం అయితే కూడా చూస్తారనమాట. వాళ్ళంటే కూడా మాకు పిల్లలు ఉన్నారా లేదా అనేది కూడా ఇలాంటి దగ్గర వచ్చి చూపించుకుంటారు. సో వాళ్ళు కూడా నేనైతే యూజ్ఫుల్ అవుతుందేమో అనేసి నేను అయితే అనుకుంటున్నాను అనమాట. సో భక్తిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఈ ఉయ్యాలలో అయితే వచ్చి ఊపుతారు. సో ఇట్లానమాట, మనకు ముందు దేవుడి మీద మనకు భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే తప్ప మనం ఇక్కడ వచ్చి కూర్చోలేము, ఎందుకంటే ఆ ముళ్ళులు చూస్తేనే భయంకరంగా ఉంది, అంత పెద్ద పెద్ద ముళ్ళులు అనమాట అవి. సో భక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ముళ్ళులో అయితే కూర్చుంటారు. సో ముళ్ళులో కూర్చొని చివరికి మనకు ఈ భోగి మంట చిన్నది వేస్తారు కదా, అక్కడైతే మనకు నడుస్తారనమాట. చిన్నది నడిచి పూజ అంతా మనకు ముగించేస్తారు. సో వీటి గురించి మనం మొత్తం అయితే తెలుసుకుందాము ఓకేనా. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు ఇంకా తెస్తుంటాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి, అదేగా మంచిగా సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే తెస్తాను. ముళ్ళుల్లో ఇంకా అగ్గిల్లో మొత్తం మట్టడం అయిపోయిన తర్వాత చివరికి పంతులు గారు అయితే కొబ్బరికాయ అనమాట, 2 చేతుల్లోనే 2 కొబ్బరికాయలు పట్టుకొని 3 దాంట్లో అనమాట. ఇప్పుడు పందిరు, ఒక చిన్న పందిరు, పెద్ద పందిరు, ఇంకా ఉయ్యాల, ఇంకా భోగి మంట వేసాం కదా, అంటే భోగి వేశారు కదా, భోగి వేసిన దగ్గర వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొడతారనమాట. సో అలా కొట్టిన తర్వాత భోగిపై అలా ఈ విధంగా నడుస్తారు. సో అలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతారు అనమాట. సో ఇదే అనమాట శివారి అనమాట. తర్వాత గురూజీ దగ్గర వచ్చి ప్రతి ఒక్కరు అయితే ఇప్పుడు దేవత వాళ్ళు ఉంటాయి కదా, దేవత వాళ్ళ వాళ్ళు ప్రతి ఒక్కరు గురూజీ దగ్గర వచ్చి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటారు. సో వాళ్ళకి తోసినంత ఎంతో కొంత సరదాగా ఇస్తారు తప్ప అది ఏం కాదు, సరదాగా ఇస్తారు, తీసుకోరనమాట. గురూజీ అయితే సరదాగా అయితే ఇస్తారు. ఓకే, మనం ఎందుకు ఓకే మనం డైరెక్ట్ గురూజీతో అయితే కన్సల్ట్ అవుదాము, ఎందుకంటే అసలు ఎప్పటి నుంచి ఏంటి ఎలా జరుగుతుంది అనేది గురూజీ మాటలు అయితే విందాం ఇప్పుడు. చూడు బాబు, ఈ పూజ దేని వల్ల చేయాలంటే ఇది దేశకోటి దేవతలు తల మీద ఎక్కుతారు. ఎక్కిన తర్వాత సంవత్సరము 2 సంవత్సరాలు పిచ్చి బయ్య సోది పరారాయి చాలా నానా బాధలు పడి ఆ బాధలతో రాకుండా ఆ దేవత శిరసు మీద ఎక్కితే అప్పుడు ఈ పూజలు పుష్కరాలు చేసి గద్దెలెక్కించి కాయలు పువ్వులతో సహకారం చేసి మన ఈ ఏజెంట్లో జరిగిన పనులంతా ఇలాగే జరిగించడం చాలా ఊళ్ళకి ఈ పనులు చేస్తారు. అదే మాది ఏ ఊరు అంటే మా రుకుంపేట మండలం మరిపాలెం గ్రామము పాత కూడా పనిచేస్తాం. చాలా జనాలు మాకు 11 మండలం మొత్తమే శిష్యులు ఉన్నారు. ఇక్కడ 11 మండలం, ప్రతి మండలంలో ఒక్కొక్కరు ఇక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ మా శిష్యులు ఎక్కువ రాలేదు. అదే మాకు 7 కొండల స్వామివారు 2000 సంవత్సరాలు తల మీద ఎక్కి ఎంతో నరకంతో ఎన్నో బాధలతో అన్ని శ్రమలు పడి ఇటువంటి బయట శిష్యు ఆ 7 కొండలు ఆ దయ వల్ల ఎంతో ప్రజలకు సాయం చేసి, ఎంతో కర్మాలకి సాయం చేసి, ఏ జబ్బులకి జ్వరాలకి అన్ని దానికి సాయం చేసి కూడా ఇటువంటి పిచ్చివారు బయ్యవారికి బయట తీసి ఇలా గద్దెలు ఎక్కించి పూజలు చేసి చూపించి అగ్నిగుండాలు గద్దెలు ఎక్కించి ప్రతి ఒక్కరు చూపిస్తారు. ఉపవాసం ఉంటారా? ఉపవాసమే, గద్దెలు ఎక్కేటప్పుడు 2 రోజులు ఉపవాసం. అంటే ఈ పండుగ చేసే ముందు ఉపవాసాలు ఉంటారు. భోజనాలు గద్దెలు ఎక్కేటప్పుడు ఆ తల్లివారు 2 పూటలు ఉపవాసం. 2 పూటలు. మేము ఒక రోజు ఈ రోజు ఫుల్ ఉపవాసం. ఈ ఉపవాసం ఉన్నప్పుడు ఏం తీసుకుంటాం? ఉపవాసాలు ఉన్నప్పుడు అరటి పండ్లు కానీ ఏదో పండు పొలాలే, అంటే ఫుడ్ ఆహారం అంటూ లేదు, పళ్ళు పదార్థాలే, పాలు, అరటి పళ్ళు, యాపిల్ పళ్ళు అదే ఆ పదార్థాలు. మేము ఒక చిన్నప్పటి నుంచి ఒక జబ్బు పరిస్థితి అన్నమాట. భగవంతుడు దేవి ఏ విధంగా పెడితే ఏ విధంగా శిక్ష పెడుతుంది అంటే అటువంటి శిక్ష పెడతారు. దానికి ఏమంటారంటే నరువలు చేస్తారు అంటారు కొన్ని. అది కొన్ని దెయ్యం టైప్లో కనిపిస్తుంది, పీడ పట్టింది, ఈ లెక్కలు వస్తాయి. అది బ్రహ్మ రాసిన రాత. ఒక కాయ పూజ చేస్తాను, ఒక పూజ చేస్తాను, ఒక తీర్పు చేస్తాను. ఒక గాలితో ఉంటాడు. ఒక టైంలో ఒక మానవుడికైనా కొట్టేస్తాడైనా, పీకైనా కట్ చేస్తుంది, పలారితో ఏ నూతులో అయినా దూకిపోతుంది, దానికి బెంగ బిలిగితో వస్తుంది. ఇందులో అవ్వదు. దానికి గాలి ఉంటే గాలి వచ్చిందంటే అలా నూతిలో అయినా దూకిపోతుంది, చెట్టు నుంచి అయినా దూకిపోతుంది, విషమైనా తాగి చచ్చిపోతుంది.
చెప్తున్నాను బాబు, మళ్ళీ ఒకటి ఉరి అయినా అయిపోతుంది. ఒక ఆ అందిట్లో మరి ఏ కొండ అయినా దాటి వెళ్ళిపోతాడు, ఆయనకు పట్టలేదు. చూపుకి తినడానికి తిండి ఉండదు. దేవతలు అనేక శక్తి ఉంటాయి. 10 మంది పట్టినా పట్టించాను మరి ఎవరు చేసేది కాదు, అది తనుచుకుంటాయి, దానికి తేడా వస్తాయి, ఏది ఉండదు, తీసేస్తారు. అలా మీకు దేవతలు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు? నాకు చిన్న బాబు ఉన్నప్పటి నుంచి అంత బాబు ఫస్ట్ కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వస్తే అక్కడ పడుకొని పోతాను ఒక్కడు ఉంటే. మా నాన్న ఉంటే పర్లేదు, మా నాన్నకు నేను పెద్దవాడు ఒక్కడే, మా తమ్ముడు చిన్న ఉండేడు. అంటే దుక్కిలో వెళితే ఒక్కడికండి నేను ఒక్కరు దుక్కి చేసుకుంటాను. ఏ టైం పొలాలు దుక్కి కానీ కానీ అలాగే వెళ్ళి ఉంటాను. పనిలో వెళితే నొప్పి తేలినట్టు అలా పడుకొని ఉంటాను. నా మీద నాగేంద్రుడు ఆట ఆడుకొని ఇలా వస్తారు. అలా స్వర్గంతో అలాగెళ్ళి వెళ్ళిపోతాయన్నమాట నా ఒళ్ళు అంతా. ఏం చేయదు. నా ఇంట్లో కూడా యువతల గట్ట హై స్కూల్ ఉండిందా మీకు? ఆ స్కూల్ కూడా అలాగే అయింది. ఆ స్కూల్ అవతల పక్క గట్ట అవతల పక్క అంటే పుట్ట కూడా ఉంది. అదే పిచ్చి టైప్ చేస్తుంది భగవంతుడు, వచ్చేస్తుంది. అంటే మనకు అందరికి వాడుతుందా? దానికి ఒక రాశి ప్రకారం పాత బలంతో. అదే బ్రహ్మ ఒకడు మాస్టర్ అవుతాడు, ఒకడు కలెక్టర్ అవుతాడు, ఒక పిఓ అవుతాడు, ఒకడు ఆర్ఐ అవుతాడు, ఒకడు జిల్లాధికారి అవుతాడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది కూడా ఒక గ్రామంలో ఒక పూజారి, ఒక గురువు. అంటే కొంచెం భక్తి మాస్టర్ దేనికి అవుతున్నాడు బాబు? మాస్టర్ దేనికి అవుతున్నాడు? అన్ని సేవ ఒకటే, దేవుడు ఒకటే, ఆడి రక్తం మా రక్తం ఒకటే, మానవ అయితే స్త్రీ ఒకటే, స్త్రీ ఒకటే. ఇప్పుడు గోమాత వల్ల ఈ రాష్ట్ర పరిపాలన ఉంది. ప్రజాసేవల భగవంతుడు దర్శనాలు అంతే, ఇంకా ఏం లేవు. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట, చూసారు కదా స్వామిజీలు అయితే చెప్పారు. సో ఇదే మాట. ఇంకా మీకు డౌట్ ఏమైనా ఉంటే ఆ కామెంట్ రూపంలో అయితే తెలియపరచండి. సో థ్యాంక్ యూ స్వామి, మీకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మా సబ్స్క్రైబర్స్ అంతా చూస్తారు మిమ్మల్ని. ఫ్రెండ్స్ ఒకసారి చూసారు కదా, మీకు ఏమైనా అంటే భూతాలు ఒకసారి కామెంట్ చేయండి. ఫోటోతో లేదు, ఇంజక్షన్ వేస్తాడు. మళ్ళీ ఒకసారి రెండోసారి డాక్టర్తో కోర్సు ఆడితేనే పోతాయి. అది కూడా వెంటనే పోదు, పరీక్ష కొందరికి జబ్బు పోతాయి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం అయితే వెళ్ళిపోతాం. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అయితే అందించారు కదా, సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఓకేనా? చాలా బాగుంది. సో గైస్ మొత్తానికి వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాము. వీడియో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చింది అనేది ఒకసారి కామెంట్ రూపంలో అయితే నాకు తెలియపరచండి. సో ఇంతవరకు నేను చూడడం నాకు ఫస్ట్ టైము, బట్ నేను గిరిజన ప్రాంతంలో పుట్టి కూడా చూడడం అయితే నాకు ఫస్ట్ టైము. సో ఇంత విన్యాసాలు. సో ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడైతే మొత్తం ఒకసారి క్రౌడ్ చూడండి, ఎన్ని ఊర్ల నుంచి అయితే వచ్చినారు చూడడానికి. ఒకసారి అలా మొత్తం తిప్పు. ఫ్రెండ్స్ ఇది బట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఎందుకంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో మీకు కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఫాలో చేయండి. ఓకే, ఇంకా కొత్త వీడియో అయితే కలుస్తాం. అంతవరకు అయితే నేను సెలవు తీసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.